సింహాచలం ఆలయ సూపరింటెండెంట్ పద్మనాభరాజు ఉరహ్ విక్రమ్ రియల్ ఎస్టేట్ బ్రోకర్లా వ్యవహరిస్తున్నారు. నిస్వార్థంగా భక్తుల సేవ చేయాల్సిన ఆయన డబ్బులిచ్చిన వారికి ప్రత్యేక దర్శనం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. దేవుడు చూస్తున్నాడన్న భయం కూడా లేదు ఆయనకు. డబ్బులున్న వారు దర్శనానికి వస్తే దండాలు పెడుతూ వారి సేవలో మునిగిపోతున్నారు. సామాన్య భక్తులు ఏమడిగినా పట్టించుకోరు. పైగా అసభ్యకరంగా దూషిస్తారు. ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తారు. అంతా నా ఇష్టం, అడగడానికి మీరెవరు అన్నట్టు పద్మనాభరాజు తీరుంటుంది. ఆ భగవంతుడిని దర్శించుకోవాలన్నా నా సిఫారసు ఉండాల్సిందే అన్న రీతిలో చెలరేగిపోతున్నారు సింహాచలం ఆలయ సూపరింటెండెంట్. ఇప్పటికైనా ఈయనపై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. లేదంటే ఆలయ పవిత్రత దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి ప్రభుత్వం స్పందిస్తుందో లేదో. విజ్ఞానం, వినోదం, విశ్లేషణ అనే సరికొత్త కాన్సెప్ట్ తో మన ముందుకొచ్చింది వి టాక్ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ వి టాక్ టీవీ.